कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. రష్యా పైన యుక్రెయిన్ జరిపిన భీకర దాడి, అది కూడా 100కు పైగా డ్రోన్లతో రష్యన్ క్రూయిజ్ మిసైల్స్ లాంచర్స్ పైన, న్యూక్లియర్ బాంబర్స్ పైన, రష్యాలోని అనేక ప్రాంతాలపైన జరిపిన దాడి ఒక రకంగా పెద్ద స్ట్రాటజిక్ విక్టరీ ఫర్ ఉక్రెయిన్. ఎందుకు? ఒకటి, ది వాల్యూమ్ ఆఫ్ డ్యామేజ్, అంటే అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే శత్రువుకు నువ్వు ఎంత నష్టం చేశావు, ఈ ప్రాసెస్లో నీవెంత ఖర్చు పెట్టావు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేయడాన్ని అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. ఇవాళ ఉక్రెయిన్ చేసింది అదే. ఉక్రెయిన్ 18 months ప్లానింగ్తో చేసింది. బహుశా $100 million ఖర్చు పెట్టుంటుంది. అంటే మ్యాక్సిమం $1 billion లోపే ఖర్చు పెట్టింది. సో అలాంటిది మీకు నష్టమేమో రష్యాకు జరిగింది. ఎస్టిమేట్ చెప్పేది $7 billion, $700 కోట్ల నష్టం జరిగింది. దాంతోపాటు రష్యన్ న్యూక్లియర్ బాంబర్, స్ట్రాటజిక్ బాంబర్స్ అంటారు, అంటే ఈవెన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగించడానికి కానీ, క్రూయిజ్ మిసైల్స్ ప్రయోగించడానికి వాడే ఈ స్ట్రాటజిక్ బాంబర్స్లో 30-35% ఒకటే అటాక్లో డిస్ట్రాయ్ అయ్యాయి. అంతటి భారీ అటాక్ ఇది. దాంతోపాటు రష్యన్ ప్రొడక్షన్ ఆగిపోయిన బాంబర్స్ ఇవి. దీంతో ఇప్పుడు రష్యన్ ఎయిర్ స్ట్రైక్ కెపాసిటీ కూడా కాంప్రమైజ్ అయిపోయింది. సో అందువల్ల క్వాంటిటీ ఆఫ్ లాస్ చూస్తే ఇది హైలీ అసిమెట్రిక్ వార్ఫేర్. దీంట్లో వాడింది ఏంటి? డ్రోన్స్. అది కూడా లాంగ్ రేంజ్ డ్రోన్లు కూడా కాదు, చాలా సుదూర లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేసి అటాక్ చేసే డ్రోన్లు కూడా కాదు. సో యుక్రెయినియన్ సీక్రెట్ సర్వీస్ చాలా స్మాల్ రేంజ్ ఉన్న డ్రోన్లనే ప్రయోగించి సాధించింది. ఇక రెండవది ద సైకలాజికల్ ఇంపాక్ట్. ఉక్రెయిన్ జరిపిన దాడి స్వభావం చూస్తే ఆశ్చర్యవేస్తుంది. ఉక్రెయినియన్ సీక్రెట్ సర్వీస్ యూరోపియన్ అండ్ రష్యన్ కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి యుక్రెయినియన్ సీక్రెట్ సర్వీస్ షిప్పింగ్ కంటైనర్స్లో డ్రోన్లను రష్యాలోకి రవాణా చేసింది. ఆ షిప్పింగ్ కంటైనర్ల ద్వారా వెళ్ళిన డ్రోన్లు లారీలలో, ట్రక్కుల్లో ఎక్కించి రష్యాలోని అనేక ప్రాంతాల్లో 1000 kilometers ట్రావెల్ చేశాయి. సుమారు ఉక్రెయినియన్ బార్డర్ నుంచి 4000 kilometers కూడా ట్రావెల్ చేశాయి. ఉక్రెయిన్ దాడి చేసిన ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ 6000 kilometers. సైబీరియాలో కూడా ట్రావెల్ చేశాయి. వాటిని రిమోట్ ద్వారా పేల్చారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇజ్రాయిల్ హిజ్బుల్లా వాడేటువంటి పేజర్స్ను రిమోట్ ద్వారా పేల్చేశాయి. అలా డ్రోన్లను షిప్పింగ్ కంటైనర్లో రష్యా బార్డర్ ఎలాంటి నిఘాను తప్పించుకొని లోపలికి పంపించి వాటిని లారీల్లో, ట్రక్కుల్లో రష్యాలోని అనేక ప్రాంతాలకు రవాణా చేయించి ఆ ఎయిర్ బేస్ల దగ్గర దాకా పంపించి ఆ స్ట్రాటజిక్ బాంబర్స్, యుద్ధ విమానాలు పెట్టిన ప్లేసెస్ దగ్గరికి పంపించాక రిమోట్తో వాటిని ఆపరేట్ చేశారు. అవి ఒక్కసారిగా పైకి లేచి దానిపైన ఉన్న వుడెన్ పైకప్పును ఛేదించుకొని పైకి లేచి యుద్ధ విమానాలపైన టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేశాయి. ఈ నేచర్ ఆఫ్ ఆపరేషనే రష్యాకు నిద్ర పట్టించదు. సో భయంకరమైన సైకలాజికల్ ఇంపాక్ట్. మూడవది, ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ కాస్ట్ ఎంత? ఇప్పుడు రష్యా ఏం చేయాలి? ప్రతి హైవేలో నిఘా పెట్టాలి. ఏ హైవే ద్వారా ఏ డ్రోన్లు వస్తాయో తెలియదు. ప్రతి లారీని అనుమానించాలి, ప్రతి డ్రైవర్ను అనుమానించాలి, ప్రతి కార్గో లాజిస్టిక్స్ యూనిట్ను అనుమానించాలి. ఇప్పటికే రష్యాలో న్యూస్ వస్తున్నాయి, చాలా చోట్ల సివిలియన్ అండ్ మిలిటరీ అధికారులు చెక్ పోస్టులు పెట్టి సెర్చ్ చేస్తుంటే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ప్రతి ట్రక్ను, ప్రతి లారీని, ప్రతి వెహికల్ని అనుమానంతో చూడాల్సిన అవసరం వచ్చింది. ఎందులో యుక్రెయిన్ డ్రోన్ ఉందో, ఎందులో ఏ యుక్రెయిన్ వెపన్ ఉందో అని. దీనివల్ల సప్లై చైన్స్ డిస్టర్బ్ అవుతాయి, లాజిస్టిక్స్ ఇంపాక్ట్ అవుతాయి.
దీనివల్ల రష్యాలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది, గందరగోళం పెరిగే అవకాశం ఉంది. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ప్రజల్లో కలిగించే భయం. ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్లోని 20% ల్యాండ్ ఆక్రమించుకొని ఇష్టారాజ్యంగా విచక్షణారహితంగా దాడులు చేస్తూ వచ్చింది. ఇప్పుడు రష్యన్స్ ఆర్ నాట్ సేఫ్ అనే యొక్క భయంకరమైన మెసేజ్ని రష్యాకు పంపించింది. మేము ఎక్కడైనా డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేయగలం. ఇప్పటిదాకా రష్యాలోని బార్డర్లో ఉన్న ఫైట్ కాస్త ఒక్కసారి మాత్రమే కరస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ లోపలికి వెళ్ళి కొంత రష్యన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత ట్రంప్ వచ్చాక కొంతకాలం ఉక్రెయిన్కు సాయం ఆపివేసిన సమయంలో రష్యా తిరిగి 90% ఆఫ్ దట్ ఉక్రెయిన్ అక్యుపై చేసిన ప్రాంతాన్ని రీక్యాప్చర్ చేసుకుంది. కానీ ఈరోజు ఉక్రెయిన్ చేసింది అంటే రష్యాలోని నలుమూలల చాలా లోపల ఎక్కడైనా అటాక్ చేయగలం అని నిరూపించింది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా ఒక రకమైన భయాన్ని, క్యావోస్ను, కన్ఫ్యూజన్ను క్రియేట్ చేస్తుంది. ఇక 5వది, ఉక్రెయిన్ వార్లో లేదు, ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చతికిలబడింది. ఈవెన్ ట్రంప్ వైట్ హౌస్లో అన్నాడు, యూ హ్యావ్ లాస్ట్ ఆల్ ద కార్డ్స్, నీకేం లేవు, ఇక నువ్వు చెప్పలేక ఏ చెప్తే అది విను అని. దాన్ని డిస్ప్రూవ్ చేసింది ఉక్రెయిన్. అమెరికా సహాయం లేకుండా, యూరప్ సహాయం లేకుండా సొంతంగా యుక్రెయిన్ ఇది ప్లాన్ చేసింది. అందుకే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ముందు చెప్పలేదు కూడా ఈ దాడి చేసేటప్పుడు. కారణం ఏంటంటే అమెరికన్ వెపన్స్ను వాడలేదు కనుక, యూరోపియన్ వెపన్స్ వాడలేదు కనుక మిత్ర దేశాలకు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నది యుక్రెయిన్ వాదన. సో యుక్రెయిన్ సొంత టెక్నాలజీని ఉపయోగించి, సొంత ఆయుధాలను ఉపయోగించి యుద్ధ భూమిలో తాము లేము అంటున్న ట్రంప్కు ఒక్క రకంగా చెంపదెబ్బలాగా కొట్టాడు. మేము చేయగలం, చూడండి, మాకున్న కెపాసిటీ, వార్ఫేర్లో నీకు పారిటీ ఆఫ్ ఫోర్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే వారికి ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి, మాకెన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి, వాళ్ళకెన్ని క్రూయిజ్ మిసైల్స్ ఉన్నాయి, మాకెన్ని మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళకెన్ని ట్యాంకులు ఉన్నాయి, మాకెన్ని ట్యాంకులు ఉన్నాయి. ఇది కాదు, ఎవరు టాక్టికల్గా వెపన్స్ను వాడతారు, ఎవరు వ్యూహాత్మకంగా వెపన్స్ను వాడతారు అన్న దానిపైన యుద్ధ భూమిలో అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప కేవలం ఆయుధాలు ఎన్నున్నాయన్నదే కాదు అని కూడా ఉక్రెయిన్ నిరూపించింది. 6వది, రష్యన్ ఇంటెలిజెన్స్ కొలాప్స్ అయింది అనేది ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇప్పటిదాకా రష్యన్ ఆర్మీ, రష్యన్ ఇంటెలిజెన్స్ బార్డర్ పైన రాత్రిపూట రష్యన్ టార్గెట్స్ను ఉక్రెయిన్ మిసైల్స్ అటాక్ చేస్తే, డ్రోన్స్ అటాక్ చేస్తే అని ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ మంచి డే టైంలో, అది కూడా బార్డర్కు 1000 కిలోమీటర్ల లోపలికి వచ్చి, అది కూడా లారీల్లో, అది కూడా రష్యన్ లారీల్లో, రష్యన్ ట్రక్కుల్లో ఉన్న డ్రోన్లు ఒక్కసారిగా పైకి లేచి రష్యాలో బీభత్సం సృష్టించింది. అంటే మరి ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? సరిహద్దు దాటి కంటైనర్లలో డ్రోన్స్ వస్తుంటే, రిమోట్ ఆపరేటెడ్ డ్రోన్స్, అది కూడా ఒకటి కాదు 100 పైగా డ్రోన్లు వస్తుంటే వాటి షిప్పింగ్ కంటైనర్ల నుంచి తీసి ట్రక్కుల్లో, లారీల్లో ఎక్కిస్తుంటే, అవి వెళ్ళి 100,000 కిలోమీటర్లు రష్యన్ హైవేస్లో ప్రయాణం చేస్తుంటే, మరి ట్రక్కు యజమానులకు తెలియకుండా, ట్రక్కు డ్రైవర్లకు తెలియకుండా చేయగలిగారా? ఎవరు కైవశం చేసుకున్నారు? అసలు యుక్రెయినియన్ సీక్రెట్ సర్వీస్ రష్యాలోకి ఎలా ప్రవేశించి పనులు చేయగలిగింది? ఇవన్నీ కోఆర్డినేట్ చేయడం మామూలు విషయం కాదు. ఓ చిన్న ప్యాకెట్ వస్తేనే నిఘా ఉంటుంది, సాధారణ పీస్ టైంలోనే భయంకరమైన నిఘా ఉంటుంది, అందులో వార్ టైంలో ఎంత నిఘా ఉంటుంది? మరి ఇంతటి ఘోరమైన నిఘా వైఫల్యం రష్యా ఎలా చూడగలిగింది? ఇది సర్ప్రైజింగ్ ఇప్పటికీ కూడా. అందులో వార్లో ఇంత దెబ్బతిన్న దేశం ఇంత సీక్రెట్ ఆపరేషన్ ఎలా చేయగలిగింది? వార్లో పైచేయి సాధించిన ఆధునిక మిలిటరీ కలిగిన భారతదేశం లాంటి దేశాలకు బ్రహ్మాండమైన ఆయుధాలు సప్లై చేసే S-400 ఎయిర్ డిఫెన్స్ లాంటి వ్యవస్థలు సప్లై చేసిన రష్యా ఏ రకంగా ఈ అటాక్ను అంచనా పసిగట్టలేకపోయింది అనేది ఎవరికి అర్థం కాని అంశం. అందువల్ల యుక్రెయిన్ ఈ అటాక్ ద్వారా అనేక రకాల స్ట్రాటజిక్ విజయాలను సాధించింది.